మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో పేదలకు గృహాలు అందించినట్లే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన వేదిక మీద ఉన్నటువంటి పాపన్నపేట మండల్ ముఖ్య నాయకులకు, స్థానిక సర్పంచ్ గారికి, నా మండల కుటుంబేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఎందుకంటే నిలబడరు, మీరు నిలబడితే మా గౌరవం పోతుంది. ఇక్కడ చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. మరి ఇదే కాదు, మీ అందరికి తెలుసు. మరి కొంచెం అన్న వాళ్ళకి కనిపిస్తలేదు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మన మెదక్ జిల్లా పోలీసు, మరి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీ అందరికీ ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కనీసం ఇంతకుముందు 10 ఏళ్ళు ఉంటే ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మన ఆలయానికి రాలే, మనం పట్టించుకోలేదు. మరి అట్లాంటిది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి బ్రహ్మాండంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, ఇంద్రమ్మ ఇల్లులు ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మరి మీ అందరూ తెలుసు, గత 10 ఏళ్ళు ఇల్లులు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు గడిపేసే తప్ప కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే. మరి ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకి ఏం కనిపిస్తాయి? 10 ఏళ్ల కింద మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లులు, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తే అవే కనిపిస్తాయి. మళ్ళా 10 ఏళ్ల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మనమే ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం, అవే కనిపిస్తాయి తప్ప వేరే కనిపించాయి. కాబట్టి ఇది కానీ, సన్నబియ్యం కానీ, కరెంటు బిల్ కడుతున్నారు. ఎవరన్నా మీరు కరెంటు బిల్ కడుతున్నారు? మహిళలు కరెంటు బిల్ కడతలేరు, సన్నబియ్యం వస్తుంది, బస్సు ఫ్రీ, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తూ ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి అన్ని రంగాలలో కూడా పాపన్నపేట మండలిని కానివ్వండి, మెదక్ని కానివ్వండి ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.